గవర్నర్లకి ప్రభుత్వాలకి మధ్యన వస్తున్నటువంటి వివాదంలో జోక్యం చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఏకంగా రాష్ట్రపతికే డెడ్లైన్ ఇచ్చినటువంటి వ్యవహారం ఇప్పుడు పతాక స్థాయికి జరిగింది. ముదిరి గందరగోళమైంది. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంఘర్షణ జరుగుతుందని ఆ రోజునే నేను ప్రస్తావించాను. ఈలోపు ఆపరేషన్ సింధూరు, ఈ పహల్గాం, ఈ ఉదంతం మధ్యన ఆగింది. కానీ మొన్ననే రాష్ట్రపతి అట్లాగే హోంమంత్రి అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూర్చోవడంతో సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటి పాయింట్ అనుకున్నాం. ఇవాళ అది జరిగింది. రాష్ట్రపతి దగ్గర నుంచి సుప్రీంకోర్టుకి ఒక పెద్ద డీటెయిల్డ్ క్వశ్చన్ వెళ్ళింది. ఏమని అంటే, అసలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? ఒక రాష్ట్రంలో ఒక అసెంబ్లీ బిల్లుల్ని పాస్ చేస్తే అన్ని బిల్లుల్ని ఆమోదించాలి అని చెప్పే అధికారం మీకెవరిచ్చారు? అందులో రాజ్యాంగ విరుద్ధం ఉండొచ్చు, లేదంటే అది చట్ట విరుద్ధం ఉండొచ్చు. అలాగ తేల్చే అధికారం గవర్నర్కు ఉన్నప్పుడు ఆ గవర్నర్ ఆ అధికారాన్ని వినియోగించి అందులో అనుమానం వస్తే నా దగ్గరికి పంపించినప్పుడు నేను నా దగ్గర ఉన్న టీంతో నేను చెక్ చేస్తాను కదా. మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా ఇలా చేయాల్సిందే, 3 నెలల్లోపు తేల్చాల్సిందే అని అడుగుతావు? ప్రతి బిల్లు, ఒక అసెంబ్లీ ఆమోదించిన ప్రతి బిల్లు ఆమోదించాల్సిందేనా? అది ఖచ్చితంగా గవర్నర్ సంతకం పెట్టాల్సిందేనా? రాష్ట్రపతి సంతకం పెట్టాల్సిందేనా? అట్లయితే ప్రజాస్వామ్యంలో పార్టీల బేసిస్ మీద నడిచేటటువంటి డెమోక్రసీలో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తారు. లైక్ ఆంధ్రప్రదేశ్ విడదీయొద్దని అసెంబ్లీ తీర్మానం చేసింది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో. మరి విడదీయకూడదు కదా, రాష్ట్రపతి దాన్ని ఆమోదించేయాలి కదా. అట్లాగే ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు టైంలో తీర్మానించారు, మరి ఇచ్చేయాలి కదా. ఆమోదం పెట్టిందే కదా, ఇక్కడ గవర్నర్ కూడా ఆమోదం పెట్టినే కదా పైకి పంపించింది, ఇవ్వాలి కదా. ఇట్లాంటివి జరగట్లేదు కదా. అది విధానపరమైన నిర్ణయాలని చెప్తున్నాం కదా. అలాంటి విధానపరమైన నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం లింకప్ ఉంటుంది, గవర్నర్ లింకప్ ఉంటుంది, ఫైనల్గా నా దగ్గరకు వస్తాయి. మధ్యలో జోక్యం చేసుకునేటటువంటి అధికారం మీరు 143 ప్రకారం కాన్స్టిట్యూషన్లో మాకు ఇవ్వబడినటువంటి అధికారాలు మీరు ఎలా ఏలు పెడతారు అన్నటువంటి పాయింట్ని రైట్ చేయడం ద్వారా సుప్రీంకోర్టుకి ఘాటైనటువంటి ప్రశ్న. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంఘర్షణ. వాస్తవంగా ఒక రాష్ట్రపతిని చేత ప్రమాణ స్వీకారం చేయించే అధికారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఉంటుంది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేత ప్రమాణ స్వీకారం చేయించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అంటే ఇద్దరు సమానమా ఆ లెక్కన? అంతవరకు ఓకే. కానీ రాష్ట్రపతి కంటే సుప్రీంకోర్టు సుపీరియరా? సుప్రీంకోర్టు ఒకళ్ళకి ఉరిశిక్ష వేస్తే రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అంటే సుపీరియర్ పవర్ ఫైనల్గా రాష్ట్రపతికే కదా ఉంది. సుపీరియర్ పవర్ని లాగేసుకోవాలని న్యాయ వ్యవస్థ చేస్తున్న ప్రయత్నం మీదన ఒక అతిపెద్దదైనటువంటి సవాల్ వచ్చినటువంటి నేపథ్యంలో జరుగుతున్నది. గత చీఫ్ జస్టిస్ వెళ్ళిపోయి కొత్త చీఫ్ జస్టిస్ రాగానే గవాయికి ఇది ఒక పెద్ద ప్రశ్న. మేబీ ఇది రాజ్యాంగ ధర్మాసనం వేసి దాని ద్వారా ఫైనల్గా అక్కడ దాకా వెళ్తుందేమో చూడాలి. తమిళనాడులో ప్రారంభమైన వివాదం అక్కడ దాకా వెళ్తుంది.